అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కూటమిలోని జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక గుర్తింపుడు పార్టీగా గుర్తించారు. దాని నిమిత్తం జనసేన పార్టీ గ్లాసుని అలాట్ చేస్తూ సింబల్గా ఎలక్షన్ సింబల్గా గ్లాసుని అలాట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ రిజర్వ్ చేసిందనేది ఉత్తరం ద్వారా మనకు జనసేన పార్టీకి తెలిసింది. అయితే ఈ రిజిస్టర్ పార్టీలు వేరు, గుర్తింపు ఉన్న పార్టీలు వేరు. ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ రిజిస్టర్ పార్టీలు అంటారు. ఎలక్షన్లో నుంచుని కంటెస్ట్ చేసి కొంత ఓటు శాతం వస్తే వాళ్ళకి ఆ ఓటు శాతాన్ని బట్టి డిసైడ్ చేసి ఒక సింబల్ ఇస్తారు. ఆ సింబలు జన సైనికులు గతంలో గ్లాస్ గుర్తు కోరుకున్నారు కాబట్టి ఆ గ్లాస్ గుర్తునే మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్గా జనసేనకి ఇచ్చారు. ఇది ఒక విజయంగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో జనసేనకి గ్లాస్ ఇస్తారా ఎవరా, ఒక వర్గంలో ఒక నియోజకవర్గంలో గ్లాస్ వచ్చి ఒక నియోజకవర్గంలో రాదేమోనని మన 24 ఎలక్షన్లో ఆందోళన పడ్డారు. అలా కాకుండా ఎలక్షన్ కమిషన్ జన సైనికులందరికీ కూడా ఒకటే సింబల్, అది ఆ రోజు ఇండిపెండెంట్ సింబల్ గ్లాస్ అనేది, అందరూ ఒకటే సింబల్ కేటాయించారు. దాంతో అందరూ కూడా విజయం సాధించారు. ఇప్పుడు ఆ గ్లాస్ అనే సింబల్ని జనసేన పార్టీకి రిజర్వ్ చేసింది ఇండియన్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేనకి లోకల్ బాడీస్లో కూడా గ్లాస్ గుర్తు మీదే ఓట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేనకి ఈ గ్లాస్ గుర్తు రావడం అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయంగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.